చంద్రబాబు నాయుడు రైతు మీదనే ఆశ పెట్టుకున్నారు. అంటే రైతు భరోసానో లేకపోతే రైతుకి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఇది ఇచ్చేస్తారా? ఎకరాకి అని లెక్క కాకుండా మన తెలంగాణలో అయితే ఎకరాకి 4,000 మొదట్లో ఇచ్చేవాడు కేసీఆర్, తర్వాత ఎకరాకి 5,000 రూపాయలు చేశాడు. రేవంత్ ఇస్తాను ఎకరాకి 10,000 రూపాయలు, ఏడాదికి 2 సార్లు 2 పదులు 20,000 అన్నటువంటిది తర్వాత అటు ఇటు నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి 5 ఎకరాలకి ఇవ్వాలా, పేదవాడికి ఇవ్వాలా, ఈ టైపులో చర్చ పక్కకి నడిచింది. అయితే ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ అట్లా కాదు. డైరెక్ట్గా 15,000 ఏది 12,500 చొప్పున 5 ఏళ్లకి 4 ఏళ్లకి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తర్వాతన 13,500 ఇచ్చానన్నారు. అయితే కేంద్రాన్ని కలిపి లెక్కగట్టి చెప్పేశారు. బాబు దానికి రివర్స్లో 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, నడుస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే అది పక్కకి వెళ్ళిపోయింది. ఇంతవరకు అదేం తేల్చలేదు. అయితే ఒక మంచి కాన్సెప్ట్ ఏం చేశారంటే, అప్పట్లో ధాన్యం సేకరణకి తీసుకున్న టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ధాన్యం సేకరణకి అతి తక్కువ సమయం తీసుకునేటటువంటి కాన్సెప్ట్. 48 గంటల్లో డబ్బులు వేయటం, కొంతమందికి 24 గంటలకే పడుతుంది. తద్వారా రైతుల దగ్గర నుంచి మంచి పాజిటివ్. అంటే రైతుకి ముందు ఒక 5,000, 6,000, 7,000 అంటే అప్పట్లో ఎంత రాష్ట్ర ప్రభుత్వం 7,500 డబ్బులు ఇచ్చినట్టు లెక్క సరిగ్గా చెప్పాలంటే. మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇస్తుంది, ఇప్పుడు ఇస్తుంది. రేపు మాపో మళ్ళీ మోడీ సర్కార్ అది 12,000 చేయడానికి రెడీ అవుతుందంటే ట్రిప్కి 4,000 రూపాయలు చెప్పిన మోడీనే ఇచ్చేస్తారు. అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 8,000. దాంతో పెద్ద విషయంగా దానికంటే కూడా టైంకి ధాన్యం అమ్మినప్పుడు అమ్మిన డబ్బులు వెంటనే ఇచ్చేస్తే రైతు సంతోషపడతాడు, ఈ 10,000, 7,500 రూపాయల డబ్బుల కంటే అన్నటువంటిది చంద్రబాబు గారు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మామూలుగా అయితే కనుక 20,000 అంటే కేంద్రం 6,000 తీసేస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఒకసారి 7,000, ఒకసారి 7,000 అన్న ఇవ్వాలి. అట్లా ఇవ్వడానికి బాబు గారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగని ఇవ్వను అని చెప్పరు. హామీలు అయితే జగన్ కంటే 4 రెట్లు ఎక్కువ ఇచ్చి ఆయన 50,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పుకొచ్చారు, ఏది ఇవ్వట్లేదు. కానీ దానికి బదులుగా రైతును కన్విన్స్ చేసే తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటంటే, టైంకి డబ్బులు ఇచ్చేస్తే రైతు ఇక ఆ పెట్టుబడి సాయం డబ్బులు ఆశించరు అన్నటువంటి. ఇది నిజమో కాదో ఇప్పుడు చూస్తారు, రాబోయే రోజుల్లో అది అమలు చేస్తారు.